42nd డే ఆర్ 35 days అప్పుడు ఫస్ట్ ప్రైమరీ వ్యాక్సినేషన్ చేయించాలన్నమాట. ఓకే. అది అక్కడ మదర్ ఉన్న దగ్గర బ్రీడర్ కానీ లేదంటే ఆ పెట్ పేరెంట్ కానీ వాళ్ళని చేయించి ఇవ్వాలి మీకు, లేదంటే మీకు వచ్చేసరికన్నా వ్యాక్సినేషన్ అయి ఉండాలి. ప్రిలిమినరీ వ్యాక్సిన్, ప్రైమరీ వ్యాక్సిన్ అయిపోయి లేదంటే మీరన్నా చేయించుకొని ఇంటికి తీసుకువెళ్తే ఎట్లాంటి ఇబ్బంది పడదన్నమాట. ఇవన్నీ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ మనం పెట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సిటీలో చాలా ఎక్కడైనా ఎనీ సిటీ పెద్ద పెద్ద సిటీస్లో ఈవెన్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదా రెప్యూటెడ్ వెటనరీయన్స్ ప్రాక్టీస్ చేసే హాస్పిటల్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఫైల్ ఇస్తారు, దానికి ఒక సపరేట్ ఫైల్ చేసి ఇస్తారు, దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాంతో ఏమైతే దాని రికార్డు ఫ్రమ్ ద డే 1 నుంచి దాని పూర్తి జీవితకాలం అంతా దాని హెల్త్ స్టేటస్, దానికి ఎప్పుడెప్పుడు డ్యూస్ ఉన్నాయి, దానికి ఏమేమి ఇచ్చిందో అంతా రికార్డ్ మెయింటైన్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్స్, ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి పెట్స్ హెల్త్ కేర్ కోసం. కాబట్టి అక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటే దాని హెల్త్ రికార్డ్ అంతా మెయింటైన్ అవుతుంది. మీకు ఇమ్మీడియట్ నెక్స్ట్ డ్యూ డేట్, ఈరోజు ఫస్ట్ వ్యాక్సిన్ అయింది, నెక్స్ట్ దీనికి బూస్టర్ ఎప్పుడు వేసుకోవాలి, దాని తర్వాత యూజువల్గా 3-4 వెరైటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ చేయాలి. త్రూఅవుట్ లైఫ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది, 7-in-1 వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది, కరోనా వ్యాక్సినేషన్ అని చెప్పినాను అది ఉంటుంది, అట్లాగా కెనెల్ కాఫ్ అని ఉంటుంది. ఇట్లాంటి ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ చేస్తూ ఉంటే అది హెల్త్గా ఉండడమే కాకుండా మనను కూడా హెల్తీగా ఉంచుతుంది. ఏంటంటే అది ఎంతైనా ఒక యానిమల్, డిఫరెంట్ స్పీషీస్ ఫ్రమ్ అస్, అది హెల్తీగా మనతో పాటు ఉండాలి అనుకుంటే అది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉండాలి. అది ఇబ్బంది పడితే మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఏంటంటే ఇంట్లోకి పెట్టుగా మనం పెట్టుకుంటున్నప్పుడు దాన్ని హెల్తీగా పెడుతున్నామంటే మనని మనం హెల్తీగా ఉంచుకుంటున్నట్టు. దాన్ని మర్చిపోతే మనం ఏదో ఒక టైంలో మనకు కూడా సఫరర్ అవుతాం. అది మైండ్లో పెట్టుకొని దానికి చేయాల్సిన వ్యాక్సినేషన్ కానీ మిగతా ఆ షెడ్యూల్ టైంలో డీవార్మింగ్ అని ఉంటుంది. మనం ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేస్తూ ఉంటాం డీవార్మింగ్ అనేది. వీటిని డాగ్స్లో మాత్రం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ ఫ్లోర్ మీద స్నిఫ్ చేస్తూ ఉంటాయి, కింద ఉన్నది లిక్ చేస్తుంటాయి. చిన్నప్పుడైతే మరి ఎక్కువ చూజింగ్ చేయడము, షూస్ చూజ్ చేయడము, మ్యాట్స్ని చూజ్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వర్మ్ స్పోర్ట్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట. దాంతో దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ వార్మ్ ఇన్ఫెస్టేషన్. అందుకని డీవార్మింగ్, ఆ షెడ్యూల్ డీవార్మింగ్ ఒకటి చేసుకోవాలి. ఈ షెడ్యూల్ వ్యాక్సినేషన్స్ ఇయర్లీ ఒకసారి వ్యాక్సినేషన్ ఉంటుంది, 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ ఉంటుంది. ఇది మిస్ కాకుండా చేసుకుంటే 80% ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాటికి రావు, కట్ షార్ట్ అయిపోతాయి. అవి ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, స్కిప్ అయిపోతాయో ఇష్యూస్ వస్తాయి. ఇది ఒకటి. రెండోది డైటరీ ఆర్ న్యూట్రిషన్ ఏమిస్తున్నాం, డైట్ ఏమిస్తున్నాము, న్యూట్రిషన్ ఏమిస్తున్నాం అంటే అవి హెల్తీగా ఉండాలి. ఫ్యూచర్లో కానీ ఇమ్మీడియట్ ఫ్యూచర్లో కానీ ఈ హెయిర్ ఫాలింగ్, ఇండైజెషన్ ప్రాబ్లం, వామిటింగ్, మోషన్స్, ఈ బోన్స్ ఇష్యూస్, నడవలేకపోవడం, లేవలేకపోవడం ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఓన్లీ పెట్ ఫుడే పెట్టమని కాదు. పెట్ ఫుడ్ పెట్టగలిగితే ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ పెట్ ఫుడ్, దెర్ ఆర్ మెనీ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. ఏ బ్రాండ్ అనేది ఎనీ రెప్యూటెడ్ బ్రాండ్ పెట్ ఫుడ్ తీసుకుంటే అంటే 100 రూపీస్ కేజీ ఉన్నది, 600 రూపీస్ కేజీ ఫుడ్ ఉన్నది. వీటికి దెర్ ఇస్ బిగ్ రేంజ్, డ్రై ఫ్రూట్స్. కాబట్టి అది మేము ఇది పెట్టండి ఇది పెట్టండి కదా, క్వాలిటీ న్యూట్రిషన్ వైజ్ బ్యాలెన్స్డ్ ఉన్న అది యాక్సెప్ట్ చేసి, అంటే ఈ ప్యాలెటబిలిటీ కూడా ఉండాలి. ఒక్కొక్క డాగ్ ఒక్కొక్క బ్రాండ్ ఇష్టపడితే తింటుంది. మనం పెట్టగలిగితే టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. దానికి అలవాటైన ఫుడ్, ఈ పర్టికులర్ ఈ బ్రాండ్ అనే కాదు, ఎనీ బ్రాండ్ దానికి అలవాటైన ఫుడ్ అది కంపల్సరీ పెడితే అది మేము రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఇంక ఏ ఇష్యూస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ చాలా వరకు పోతాయి. ఈ చూపు మందగించడము, స్కిన్ ఇష్యూస్ బాగా ఎక్కువ, డైటరీ డెఫిషియన్సీ తోటి హెయిర్ ఫాలింగ్ ఎక్కువ నోటీస్ చేస్తాం. చాలా మాకు వచ్చే
మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ హెయిర్ ఫాలింగ్ ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఓకే. స్కిన్ ఇచ్చింగ్ ఉందని, ప్యాచెస్ ఉన్నాయని, రెడ్నెస్ ఉందని చెప్పేసి, హాట్ స్పాట్ అవుతుందని చెప్పేసి, అది ఎప్పుడు స్క్రాచ్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ ఎక్కడ చూడు ఇల్లంతా సోఫా అంతా హెయిర్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆ న్యూట్రిషన్ పార్ట్, ఈ డైట్ పార్ట్ కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అదొకటి. లేదా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడే పెడతాము, వి కాంట్ అఫోర్డ్ పెట్ ఫుడ్స్, బ్రాండెడ్ ఫుడ్స్, మాకు ఎంత ఇంట్రెస్ట్ లేదని కూడా కొంతమంది అంటారు. వాళ్ళకి ఏంటంటే మనం పెట్టే ఇంటి ఫుడ్ని ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ వచ్చేటట్టు. కొంతమంది అంటే ఓన్లీ చికెన్ ఇస్తారు, కొంతమంది ఏంటంటే ఓన్లీ చికెన్ రైస్ ఇస్తారు, కొంతమంది ఓన్లీ కర్డ్ రైస్ ఇస్తామంటారు. అట్లా కాకుండా ఇట్ షుడ్ బి ఏ మిక్చర్ ఆఫ్ 3-4 ఇంగ్రీడియంట్స్. సీరియల్ గ్రెయిన్స్ ఉండాలి, కుక్డ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండొచ్చు, రోటీ, రైస్, ఎగ్, మీట్, చికెన్, ఫిష్ ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఇవన్నీ పెట్టుకుంటే ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఆ సర్కిల్లో ఉండాలన్నమాట. దానికి అన్నీ మనం ఫ్రూట్స్ పెట్టకూడదు అంటారు కదా. యాపిల్ సీడ్స్ పెట్టద్దు, గ్రేప్స్ పెట్టద్దు, కేక్స్ పెట్టద్దు. ఇంకోటి యూజువల్గా చాక్లెట్స్, ఒక చార్ట్ ఉంది, యూ కెన్ హ్యావ్ ఏ పిక్చర్ దాట్. ఒక 20 రెగ్యులర్ ఐటమ్స్ ఇంట్లో ఉండేది, పిల్లలు ఇష్టపడేది, వాటికి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు అనమాట. దెర్ ఇస్ ఎ చార్ట్, మీరు యూ కెన్ ఫ్లాష్ దట్ చార్ట్. ఇది కాకుండా హైదరాబాద్ బిర్యానీ ఇస్ ఫేమస్. మన అంటే ఎక్కువ బిర్యానీ తెచ్చుకుంటుంటారు, జొమాటో ఇవన్నీ వచ్చినాయి కదా. అయితే ఏం చేస్తారు, వాటి కూడా పెట్టడానికి చూస్తుంటారు. అందుకే అవి అవాయిడ్ చేయాలి. చికెన్ బోన్స్ అసలు పెట్టద్దు, ఎనీ బోన్స్ షుడ్ బి అవాయిడెడ్. కావాలనుకుంటే చూ చేయడానికి లాంగ్ బోన్, మామూలుగా నల్లి, మూలిగ బొక్క అంటాం కదా, అట్లా మింగడానికి ఉండొద్దు. చూ చేయడానికి ఉండే బోన్స్ పెట్టచ్చు. కానీ కొంతమంది అంటే చికెన్ లెగ్స్ తీసుకొచ్చి అవి రైస్తో పాటు ఉడికేసి పెడతారు. కొంతమంది కమర్షియల్ ఫుడ్ సప్లయర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంత డెప్త్ తెలియదు. చికెన్ పెడుతున్నాం కదా అన్నట్టు చికెన్ లెగ్స్ అవి చీప్గా దొరుకుతాయి అని చెప్పేసి అవి తీసుకొచ్చి రైస్తో పాటు వేసేసి కుక్ చేసి సప్లై చేస్తుంటారు. అది ఓనర్స్కి తెలియక అదే పెట్టేస్తుంటారు, అది కూడా ఇష్టంగా తింటుంటాయి. కానీ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ చోకింగ్. అది ఆ ఇంటెస్టైన్స్ నుంచి అది పాస్ అయ్యేటప్పుడు ఆ చికెన్ బోన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, యూజువల్గా డాగ్స్ మంచిగా నమలవు, అవి మింగుతాయి. ఆ మింగే క్రమంలో ఏమైతే ఎక్కడైనా గీరుకుపోయే అవకాశం ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్లోనో ఎక్కడొక్కడ చీరుకుపోతుంది, ఓసారి స్టక్ అయిపోతుంది. మేము ఆపరేషన్ చేసి తీసినవి చాలా ఉన్నాయి. బ్లడ్ మోషన్ అవుతుంది అని వస్తారు, 4 రోజుల నుంచి మోషన్ అవుతలేదని వస్తారు. తీరా హిస్టరీ ఎంక్వైరీ చేస్తే 2 days బ్యాక్ బిర్యానీ పెట్టినాము, అందులో ఉన్న బోన్స్ కూడా పెట్టినాము అని చెప్తుంటారు. ఎక్స్రే తీస్తే కనబడుతుంది. సో బోన్లెస్ పెట్టరు, బోన్లెస్ ఏదైనా పెట్టచ్చు. బోన్ పెద్దది, బిగ్ బోన్, అది ఓన్లీ చూజ్ చేయాలి, తీసేసేయాలి, ఇట్లాంటిది పెట్టేసేయాలి. సో ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, అవి కరిస్తే